ఆకాశపు వాకిండ్లను విప్పి దేవుడు విస్తారమైన ఆశీర్వాదం కుమ్మరిస్తారు. దేవుని యొక్క వాక్యంలో ఆదికాండం అమోఘమైన పుస్తకం. ఇది 2200 సంవత్సరాల చరిత్ర జ్ఞాపకం చేస్తుంది. అంటే పాత నిబంధన ఒక్క పుస్తకంలోనే 2200 సంవత్సరాల చరిత్ర. అంటే మనకు తెలుసు కదా, పాత నిబంధన అంతా 4000 సంవత్సరాల చరిత్రని. ఇప్పుడు ఇంకా మిగిలింది ఎంత? నాకు లెక్కలు రావు, అందుకని అడుగుతున్నా. లెక్కలు వచ్చింటే నేను కూడా అమెరికా వెళ్ళింటా. ఎంత? 1800 సంవత్సరాలు, అంతేనా? 1800 సంవత్సరాలు మిగతా 38 పుస్తకాలు, అంటే నిర్గమకాండం మొదలుకొని మలాకి రాకున్న చరిత్ర అంతా కేవలం 1800 సంవత్సరాల చరిత్రే. ఆదికాండం ఒక్కటే 2200 సంవత్సరాల చరిత్ర జ్ఞాపకం చేస్తుంది. ఇదే స్కేల్లో మనం చూడటానికి ఆరంభిస్తే కొత్త నిబంధన అంతా మనకు 2000 సంవత్సరాల చరిత్ర ఇప్పటిదాకా అని మనకు పరిచయం. ఇంత చరిత్ర అంతా ఆదికాండం అనే ఒక పుస్తకంలోనే ఇముడ్చబడిందంటే తప్ప. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆదికాండము జూమ్ ఇన్ చేసిందే కొత్త నిబంధన తప్ప. ఆదికాండంలో చెప్పబడిన సంగతులే కొత్త నిబంధన. ఆదికాండంలో స్త్రీ సంతానం యేసు ప్రభువే. మనమందరం ఎవరము? పురుష సంతానం. స్త్రీలు కూడా, మేము స్త్రీల సంతానం అనుకోలేదు, మీరందరూ కూడా అందరూ పురుషుల సంతానమే, ఒక్క యేసు ప్రభు తప్ప. కనుక స్త్రీ సంతానము ఆదికాండంలో ప్రవచనము, కొత్త నిబంధనలో ఆ ప్రవచన నెరవేర్పు మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే ఆదికాండంలో మనుషుని యొక్క పతనానికి దేవుడు విరుగుడు చర్మపు చొక్కాయలు చేసి, అంటే ఒక జంతువును అర్పించి ఎలాగో బలి సిద్ధం చేసినాడు. కొత్త నిబంధనలో జగదుత్పత్తి మొదలుకొని వధించబడిన దేవుని గొర్రెపిల్లని యేసుక్రీస్తు ప్రభు వారిని మన కొరకు వధించి చర్మపు చొక్కాయలు కాదు, రక్షణ చొక్కాయలు మనకు ధరింపచేసినాడు. ఇలాగ ఒక్కొక్క దాని గురించి పాత నిబంధన ఆదికాండంలో చెప్పబడిన విషయాలు కొత్త నిబంధన వాక్యపు వెలుగులో మనం చూసుకోవటానికి ఆరంభిస్తే నేను ఖచ్చితంగా నమ్ముతా ఆదికాండమే కొత్త నిబంధన అంతా యాంప్లిఫై చేయబడి, అంటే పెద్దగా చేయబడి వివరంగా వ్రాయబడింది అని అర్థం. సరే, ఇప్పుడు ఎందుకు ఈ ఆదికాండం అసమానమైనదని చెప్పటానికి 5 కారణాలు చుట్టానికి ఆరంభించిన. దాంట్లో ఉపోద్ఘాతం ఏంటంటే, ఇది 2200 సంవత్సరాల చరిత్ర అయితే మొదటి 11 అధ్యాయాలు 1800 సంవత్సరాల చరిత్ర. మొదటి 11 అధ్యాయాలు ఆదికాండం మొదటి అధ్యాయం మొదలుకొని 11వ అధ్యాయం దాకా ఆ సమయం ఎంత తీసుకునింది అని అంటే, లేదా ఎంత సమయాన్ని గురించి అక్కడ రాశారు అంటే 1800 సంవత్సరాల్లో జరిగిన చరిత్ర అంతా 11 అధ్యాయాల్లో ఉంది. 12వ అధ్యాయం ఆదికాండం మొదలుకొని 50వ అధ్యాయం దాకా 400 సంవత్సరాల చరిత్ర రాయబడింది. ఈ 400 సంవత్సరాల చరిత్ర ఎవరిని గురించి రాయబడింది? 4 మూల పురుషుల గురించి రాయబడింది. మొదటి మూల పురుషుడు అబ్రహాము, రెండవ వ్యక్తి ఇస్సాకు, మూడవ వ్యక్తి యాకోబు, నాలుగవ వ్యక్తి యోసేపు. 4 వ్యక్తుల గురించి పరిశుద్ధాత్మ దేవుడు 400 సంవత్సరాల చరిత్రను రాయటానికి ఎన్ని అధ్యాయాలు తీసుకున్నాడు? 12 నుండి 50 దాకా, అంటే దాదాపు 38-39 అధ్యాయాలు తీసుకున్నాడు. 1800 సంవత్సరాలకి ఎన్ని అధ్యాయాలు తీసుకున్నాడు? 11 అధ్యాయాలు తీసుకున్నాడు. అంటే దీన్ని బట్టి 1800 సంవత్సరాల్లో జరిగిన చరిత్రకు ప్రాధాన్యత ఇవ్వబడిందా, లేదా 400 సంవత్సరాల్లో జరిగిన చరిత్రకు ప్రాధాన్యత ఇవ్వబడిందా? 400 సంవత్సరాల్లో జరిగిన చరిత్రకే ప్రాధాన్యత ఇవ్వబడింది. 400 సంవత్సరాల్లో జరిగిన చరిత్ర ఏంటి? 4 వ్యక్తుల ఆత్మ సంబంధమైన నడక. అంటే
11 అధ్యాయాల్లో 1800 సంవత్సరాల్లో ఉన్న చరిత్ర అంతటికంటే దేవుడికి ఆ నలుగురు నడిచిన జీవితం నచ్చింది, మెచ్చాడు. అదే ఈ ఆది కాండము అసమానమైనదని తెలియచేయటానికి ఆరంభించబడే ఉపోద్ఘాతం. దేవుడు మనిషిని ప్రేమిస్తున్నాడు. 11 అధ్యాయాల్లో సృష్టిని గురించి రకరకాల విషయాలు రాసిన దానికంటే ముఖ్యంగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపుల్ని ఎలా ప్రేమించినాడో వారిని గురించిన తులనాత్మకమైన సందేశం పరిశుద్ధాత్మ దేవుడు 39 అధ్యాయాలు తీసుకొని గ్రంథస్థం చేయబట్ట అమోఘం కాదా? ఆ మనుషులు ఎవరు? ఆ అబ్రహాము ఎవరు? ఆ ఇస్సాకు ఎవరు? ఆ యాకోబు ఎవరు? ఆ యోసేపు ఎవరు? కొత్త నిబంధనలో ఉన్న మనమే అలాంటి అనుభవంలోనికి రావాలని దేవుని యొక్క అపూర్వమైన ఉద్దేశం. ఏమంటారు మరి? దేవుని యొక్క ప్రణాళిక ఎంత దొడ్డది! అది ఈ దినాన కలిగింది కాదు, అది జగదుత్పత్తి మొదలుకొని దేవుడు మన విషయమై అలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడనేది మన వెంట్రుకలు నిక్కుబొడుచుకునేటట్టు చేస్తాయి. దైవమా, ఇది ఏమి ప్రణాళిక! మనిషిని కొరకే నీలో ఇంత స్థానం ఉందా? కొంతమంది మాట్లాడేటప్పుడు అంటారు కదా, నీ హృదయంలో మాకేమైనా స్థానం ఉందా అని. నన్ను అడిగితే నాకేం స్థానం వద్దని చెప్తా. ఎందుకంటే అది మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగింది ఆ హృదయం. దాంట్లో మరలా మోసగాడు ఎందుకు? ఆ హృదయంలో, ఆ ఘోరమైన వ్యాధి కలిగిన హృదయంలో ఒక్కడు మాత్రమే బాగా నివసించగలడు. ఆయన అలాగే ఘోరమైన వ్యాధి కలిగిన హృదయంలో అలాగే నివసిస్తాడని అనుకోవద్దు. ఆయన శుభ్రం చేసి నివసిస్తాడు. మనం ఎలాగో శుభ్రం చేసుకోలేం కనుక మనం బయట ఉండేదే మంచిది. అందుకని 1 కొరింథీ 3:16లో అపోస్తలుడైన పౌలు అన్నాడు, "నో యే నాట్ దట్ యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ అండ్ ద హోలీ స్పిరిట్ డ్వెలత్ ఇన్ యూ." మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడనియు మీరు ఎరగరా? ఇప్పుడు ఒక 5 విషయాలు ఈ పూటకు చెప్తా. ఇలాగ చాలా 5 విషయాలు చెప్పవచ్చు ఆది కాండాన్ని గురించి. దాంట్లో మొదటిది ఏంటంటే, ఇందాక చెప్పాను కదా, ఆది కాండం 1వ అధ్యాయంలో దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. అల్లాడుచున్న దేవుని ఆత్మను చూస్తాం. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి 1 కొరింథీ 3:16 ప్రకారము దేవుని ఆత్మ మనలో నివసించుచుండెను. ద హావరింగ్ స్పిరిట్ ఈజ్ ఇన్డ్వెల్లింగ్ స్పిరిట్ నౌ. ఆది కాండంలో 1వ అధ్యాయంలో మనుషుడు లేనప్పుడు దేవుని ఆత్మ ఎక్కడికి వెళ్ళాలని అటు ఇటుగా జలములపై అల్లాడుచున్నాడు. ఇప్పుడు మనుషుడు వచ్చిన తర్వాత, పాపిని యేసుప్రభు రక్తం చేత కడిగి పరిశుద్ధపరిచిన తర్వాత ఆ మనుషుని యొక్క హృదయంలో నివసించాలని కోరుతున్నాడు. రెండవది చూస్తామా, ఆది కాండము ప్రశస్తమైనదని తెలియచేయటానికి రెండవ కారణం ఏంటంటే, నేను ఈ విషయం చెప్తా, మీరు ఏమి అనుకోకూడదు, సరేనా? 6000 సంవత్సరాల మానవ చరిత్రలో 8 బిలియన్ల ప్రజల మధ్యలో ఒకే ఒక దంపతులకు మాత్రమే నాభి సూత్రము లేదు. అర్థమైందా? అంటే మనం నాభి అంటాం కదా, నావల్ బొడ్డు. పరమగీతము 7వ అధ్యాయం 2వ వచనం, నీ నాభి దేశము మండలాకార కలశం. తెలుగు రాదనుకుంటా, మీరు అంత ఇంగ్లీషేనా? మనందరికీ నాభి దేశం ఉంది, ఉందా లేదా? ఎందుకుంది? వాళ్ళకి ఎందుకు లేదు? మన తల్లి గర్భంలో నుండి వచ్చినాం కనుక మనకుంది. వాళ్ళకి ఎందుకు లేదు? వాళ్ళకి తల్లి గర్భం లేదు, వాళ్ళు దేవుని యొక్క సృష్టి. ఊహించండి, అలాంటి వాళ్ళు ఉన్నారంటే ఎలాగుంటుంది? సో స్ట్రేంజ్ కదా. ఈ దినాల్లోనైతే అందరు చూడటానికి వస్తారు, ఎట్లున్నట్టు. హౌ స్పెషల్ యు ఆర్, హౌ గ్రేషియస్ యు ఆర్, హౌ గార్జియస్ యు ఆర్. కనుక ఒకే ఒక దంపతులు, ఇద్దరే వ్యక్తులకు నాభి దేశం లేకపోవటం ఆశ్చర్యకరం. ఆహా, దేవుని సృష్టి ఎంత గొప్పది. అలాంటి దంపతుల యొక్క సందర్భమే ఆది కాండంలో ప్రస్తావించబడిన సంగతి మనము ఎరుగుదము. కనుక
ఓ ప్రత్యేకమైన విధానములో దేవుడు వారిని సిద్ధపరిచినట్లు వాక్యము ద్వారా మనం గమనిస్తాం. ఇప్పుడు రెండవ కారణం ఏంటంటే, ఈ ఆది కాండంలో కృప పొందిన మొదటి మనుష్యుడు 6వ అధ్యాయంలో చెప్పబడింది కదా, నోహు దేవుని దృష్టికి కృప పొందినవాడు ఆయన. అంత గందరగోళమైన పరిస్థితుల్లో, గ్లూమీ సిచ్యువేషన్లో దెర్ వాజ్ ఎ మ్యాన్ హూ ఫౌండ్ గ్రేస్ ఇన్ ద సైడ్ ఆఫ్ ద లార్డ్. దేవుని దృష్టిలో కృప పొందిన మనుష్యుడయ్యాడు. ఆ మనుష్యుడే ఇంతై అంతై గొప్పవాడై దేవుని కొరకు ఆశ్చర్యకరమైన కార్యములు జరిగించినట్లుగా వాక్యం ద్వారా మనం గమనిస్తాం. కనుక కృప పొందిన మొదటి మనుషుడు. మనకి కృప అంటే కొత్త నిబంధనలోనే పరిచయం అని అనుకుంటాం. ఎందుకంటే తీతు పత్రికలో పౌలు అన్నాడు, సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప మానవులకు ప్రత్యక్షమైనప్పుడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో చెప్పబడింది, ఆయన కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. యేసుక్రీస్తు ప్రభువే ఏ టోటల్ ఎంబాడిమెంట్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. అయితే పాత నిబంధనలో కూడా ఆయన కృపను గురించి అటు ఇటు కొన్ని చిన్న చిన్న సందర్భాలు మనకు కనిపిస్తాయి. తెలుగు బైబిల్లో అయితే 136వ కీర్తన, యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడే, ఆయన కృప నిరంతరముండని అలాగ రాస్తూనే పోతాడు. సరే, నేను ఇప్పుడు ఒక మాట అడగొచ్చా ఇక్కడ మిమ్మల్ని? ఆయన కృప నిరంతరముండనంటే వేరే అవసరం లేదా? ఎందుకు ఆయన కృప నిరంతరం ఉంటుంది? కృప ద్వారా మనం రక్షించబడ్డాం. ఇప్పుడు అదే మాటకు బదులుగా వేరే నన్ను గురించి చెప్పింటే, ఆయన పాపం నిరంతరం నిల్చును, ఆయన దోషం నిరంతరం నిల్చును, ఆయన అపరాధం నిరంతరం నిల్చునంటే నేను ఎక్కడ నిలబడతా? మనం ఎక్కడ నిలబడతాం? మానవుని యొక్క జాతి ఎక్కడ నిలబడుతుంది? వేర్ కెన్ మ్యాన్ ఫైండ్స్ రెస్ట్? దేవుడు మనుషుని యొక్క పాపం నిరంతరం నిలిచిందని ఎక్కడ రాయలేదు. దైవ లక్షణాలు మాత్రమే నిరంతరం నిలిచినని చెప్పబడ్డా. కీర్తనలో 5 విషయాలు నిరంతరం నిలిచే చెప్పబడ్డా. దాంట్లో అమరమైనది, ఆదిత్యం కలిగింది, ఆరంభమైంది దైవకృప. అందుకే హెబ్రీ పత్రికలో పౌలు అపోస్తలుడు రాస్తాడు, మనం నిశ్చలమైన రాజ్యమును పొంది దైవకృప కలిగి. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత గొప్ప! ఆ కృప ద్వారా నా పాపం అంతా కడిగి వేయబడిన, దోషములు అపరాధములు అన్నీ కడిగి శుద్ధీకరించబడ్డాయి. ఇప్పుడు నా పాపం నిత్యం నిల్చట్లేదు, నా అపరాధాలు నిత్యం నిల్చట్లేదు, నా నేరాలు ఘోరాలు నిత్యం నిల్చట్లేదు. ఇవన్నీ ఏం చేసినాయి? దే ఆర్ ఆల్ కవర్డ్ బై ద ఎవర్ లాస్టింగ్ గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క నిత్యం నిలిచే కృప ద్వారా అవన్నీ కప్పబడ్డాయి, కడగబడ్డాయి. కొత్త నిబంధనలో ఆ కృప సిలువలో యేసుక్రీస్తు ప్రభు ద్వారా మానవులందరి కొరకు దేవుడు వెల్లడి చేసినాడు. దైవత్వం యొక్క పరిపూర్ణత యేసుక్రీస్తు ప్రభు ఎంతెంత ప్రస్ఫుటంగా చెప్పబడింది. మూడవది, ఆది కాండం ప్రత్యేకమైనది తెలియచెప్పడానికి కారణం ఏంటంటే, హియర్ ఈజ్ ద ఫస్ట్ రిలీజియన్. ఇక్కడ మొదట మతం మనం చూస్తున్నాం. ద ఫస్ట్ రిలీజియన్ ఈజ్ ఇన్వెంటెడ్ బై ఎ మ్యాన్. అసలు మతం అంటే ఏంటి? వ్యవహారికంగా చెప్తారు, మెదడులో నుండి పుట్టిందే మతము అని. విశ్వాసం అంటే ఏంటి? హృదయంలో నుండి పుట్టిందే విశ్వాసం అంటారు. చాలా మతాలు ఉన్నాయి. ఒక ఆయన ఇలాగన్నాడు, మ్యాన్స్ search for God is religion, but God's search for man is faith and the gospel. There is only one gospel, the gospel of Jesus Christ. మనుషుడు దేవుడు వెతకటానికి చేసిన ప్రయత్నమే, సత్యాన్వేషణే, జిజ్ఞాసే మతం. దేవుడు మనిషిని వెతకటానికి చేసిన ప్రయత్నమే సువార్త, అదే సిలువ. 1 కొరింథీ 1:18 చెప్పండి, సిలువను కూర్చున్న వార్త నశించున్న వారికి వెరితనం కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. లూకా 19:10 చెప్పబడింది, నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు భూమి మీదకి తిరిగి వచ్చినాడు. మనుషుడు దేవుని వెతకడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు, ఎన్నో మతాలు పుట్టుగొడుగులాగా తీసుకుని వచ్చినాడు. అయితే దేవుడు మానవుని వెతకడానికి చేసిన ఆ చిన్న ప్రయత్నమే సిలువ. ఒకే సిలువ, కల్వరి సిలువ. లోకరక్షకుడు మన కొరికే దీనుడిగా వేలాడబడే నా సిలువ రక్తము కార్చి చనిపోయి సమాధించబడి తిరిగి లేపబడి ద్వారా పాపాత్ముడైన మానవునికి రక్షణార్థమైన వెలుగుని యేసుక్రీస్తు ప్రభువారు ప్రసాదించినాడు. ఇది ఉచితం. ఆ సిలువ ద్వారా కలిగే రక్షణ ఇంకా నువ్వు అంగీకరించకుండా ఉంటే, ఇంకా సిలువ యొక్క
ఆనందాన్ని, సిలువ యొక్క మాధుర్యాన్ని, సిలువ యొక్క సారాన్ని, సత్యాన్ని, తాత్పర్యాన్ని, సంబోధనను అనుభవించలేదండి. తప్పు కాదేమో. సిలువకు వెలపట కొత్త నిబంధనలో మనుషుడు దేవుడికి పూర్తిగా గవిని వెలపట ఉన్నాడు. సిలువ ద్వారా గవిని వెలపటున్న మనుషుడు గవిని లోపలికి పరలోక రాజ్యంలోనికి వస్తుంది. ఇది పరలోకపు గవి. దిస్ ఈజ్ ద గేట్ ఆఫ్ హెవెన్, నాట్ గేట్ ఆఫ్ హెల్. నరకం యొక్క గుమ్మం కాదు, పరలోకం యొక్క గుమ్మం. సరే, ఇప్పుడు మనుషుడికి అనుకున్న మతం ఏంటి? మీకు ఆలోచన వస్తుంది కదా. మనుషుడికి అనుకున్న మతం ఏంటంటే, మనుషునికి ఖచ్చితంగా జ్ఞానం అనేది పనిచేస్తుంది కనుక ఆదాము అవ్వలు పాపం చేసిన వెంటనే వారు అంజూరపు ఆకులను కచ్చడములుగా చేసుకున్నారు. ఎనీథింగ్ దట్ వాంట్స్ టు బి కవర్డ్ యువర్ సిన్ ఈజ్ నథింగ్ బట్ ఎ టాప్ సాలిడ్ ఎవిడెన్స్ ఆఫ్ యువర్ రిలీజియన్ అండ్ ద రిలీజియన్ ఆఫ్ ఫిగ్ ట్రీస్. ఇంకోసారి చెప్పనా? మనుషుడు తన కప్పుకోవటానికి చేసే ప్రతి ప్రయత్నం మతమే. ఆ మతమే అంజూరపు ఆకు. బయటికి మాత్రం అది చాలా బాగున్నట్లుంటుంది. పెద్ద పెద్ద గొడవ మాదిరి కనిపిస్తుంటుంది, దుప్పటి మాదిరి కనిపిస్తుంది, కార్పెట్ మాదిరి కనిపిస్తుంది, మేఘం మాదిరి కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుందో తెలియదు. అయితే దేవుని దృష్టిలో వారు కట్టుకున్నది ఆకులే. అండ్ దే నెకెడ్నెస్, వారి యొక్క దిగంబరత్వము వారికి సిగ్గు అనిపిస్తుంది. దట్ ఈస్ ద ట్రూ డెప్త్, షాలోనెస్ ఆఫ్ ద రిలీజియన్. మనుషుని యొక్క పాపాన్ని ఆ ఆకులు ఆరిపోయిన వెంటనే, ఎండిపోయిన వెంటనే దిగంబరత్వాన్ని ఎక్స్పోజ్ చేస్తుంది. అదే మతం. మార్గం అలా కాదు, సిలువ అలా కాదు. 1 యోహాను 1వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడింది, యేసు రక్తం ప్రతి పాపమును మనల నుండి ప్రతి పాపమును కడిగివేయును, పరిశుద్ధపరచును. ఒకసారి ఇల్లు మీరు కడిగారు అనుకోండి, మళ్ళీ మరకలు అక్కడ కనిపిస్తాయా? కనిపించడానికి వీల్లేదు. ఇంక దాన్ని ఎంతనో మీరు శుభ్రం చేస్తూనే ఉంటారు, కడుగుతూనే ఉంటారు. కడిగి మీకు మామూలుగా బాగా పరిచయం కదా, మీ ఇళ్ళల్లో ఎవరన్నా పని చేసే అమ్మాయి ఉంటే, పని అమ్మాయి ఇస్తే ఉదయకాలం వచ్చి ఇల్లు శుభ్రం చేసి పాత్రలు కడిగేసిపోయినా కూడా నిజంగా ఓపికండే స్త్రీలకి వాళ్ళు చేసేది నచ్చదు. కాకపోతే ఏం చేస్తాం, తప్పదు కదా అని వాళ్ళు వచ్చిన తర్వాత ఏదో కొంత పనులు చేయించుకుంటే, వాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తాం, మళ్ళీ మనం ఊడ్చుకుంటాం, మళ్ళీ మనం కడుక్కుంటాం, మళ్ళీ మనం పాత్రలు సెకండ్ రౌండ్ అన్నీ కడుక్కొనే ఉంటాయి. ఎందుకని? ఒకసారి కడిగిన తర్వాత మనకు నచ్చట్లేదు. ఇప్పుడు నీకు కడుక్కుంటేనే నీకు తృప్తి. అలాగే మనిషిని యొక్క పాపములు కడగటానికి యేసు రక్తం మాత్రమే సాధ్యమైంది. మనుషుడు యేసు రక్తం ద్వారా మాత్రమే శుద్ధీకరించబడగలడు. మిగతా ప్రతి ప్రయత్నం వ్యర్థమే. నేను ఈ మాటలు చెప్తున్నప్పుడు కొంతమంది మీరు అనుకోవచ్చు, బహుశా మొదట వచ్చినారేమో ఇక్కడికి, యేసు ప్రభు నామమును మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం, లేదా ఆన్లైన్లో వింటున్నారేమో, యేసు ప్రభు నామమును మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీలో చాలామంది దేవుడు అంటే నమ్మొచ్చు, మతాలంటే కూడా చాలా నమ్మొచ్చు. మేము మతాన్ని ప్రకటించట్లేదు, మార్గాన్ని ప్రకటిస్తున్నాం. మేము అంజూరపు ఆకులను ప్రకటించట్లేదు, మేము సిలువ మార్గాన్ని ప్రకటిస్తున్నాం. మేము మానవ సంబంధమైన కట్టడల పద్ధతులు మేము ప్రకటించట్లేదు. లోకనాథుడైన యేసుక్రీస్తు ప్రభు వారి మరణ భూస్థాపన పునరుత్థానాలను ప్రకటిస్తున్నాం. అది అజామరణం. అది ఇంతకుముందు, ఇప్పుడు, రాబో దినాల్లో కూడా ఉండేది. గాస్పల్ వాస్, గాస్పల్ ఈజ్, గాస్పల్ విల్ బీ. గాస్పల్ హ్యాస్ నో ఎండింగ్. సువార్తకు అంతమే లేదు. ఆ సువార్త నీ యొద్దకు కూడా దేవుడు తీసుకురావాలని కోరుతున్నాడు. అదేంటంటే, మనుషుల పాపముల కొరకు యేసుక్రీస్తు ప్రభు వారి సిలువలో చనిపోయి సమార్చేయబడి తిరిగి 3వ దినాన్ని లేపబడ్డాడన్నదే సువార్త. ఆ సువార్తని నువ్వు అంగీకరిస్తే ధన్యుడు అవుతావు, ధన్యురాలు అవుతావు. మనిషిని యొక్క మతం అనే అంజూరపు ఆకలి కట్టుకున్నంత దాకా, ఆకలి ఎంతసేపు ఉంటే బాగా ఉదయం కట్టుకుంటే సాయంకాలానికి ఎండిపోతాయి. లేదా 2 రోజులు రావచ్చు, 3 రోజులు రావచ్చు, 4 రోజులు రావచ్చు. సమ్ డే ఆర్ ద అదర్ ఇట్ హ్యాస్ లైఫ్, ఇట్ హ్యాస్ టు పెరిష్. అది ఏ దినమైనా సరే ఖచ్చితంగా రాలిపోవాల్సిందే. మీకు తెలుసు కదా, బయట చెట్లు చూస్తున్నప్పుడు ఆకులు రాలితే వసంతకాలం మనం వచ్చిందని ఇట్టే తెలిసిపోతుంది. చెట్టుకున్న ఆకులే రాలుతుంటే కచ్చడాలుగా చేసుకున్న ఆకులు రాలవని ఏం గ్యారెంటీ ఉంది? ఒక్కొక్క ఆకు రాలిపోతుంటే నీ దిగంబరత్వం కనపడుతుంటే బయట సమాజానికి నువ్వు బయటికి వెళ్ళలేకపోతా ఉంటే అప్పుడు నువ్వు వెళ్ళే మతమా మార్గమా అనేది నీకు ఘోషించట్లేదా? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందెదరు.
ఇప్పుడు ఏం చెప్పాం? మర్చిపోయారా? మొదటిది అయితే పర్లేదు, కానీ రెండవది అయితే ప్రమాదం. దేవుని వాక్యం వింటున్నప్పుడు కొంతమంది మైమర్చిపోయే అవకాశం ఉండొచ్చు, కొంతమంది వాక్యాన్ని మర్చిపోయే అవకాశం కూడా ఉండొచ్చు. కానీ మర్చిపోవటానికి చేసే ప్రయత్నం అది విఫలమవ్వాలని మన యొక్క కోరిక. మనుష్యుడు భూమి మీద పాపం చేసి జలప్రళయాన్ని తీసుకొని వచ్చుకున్నాడు. ఫ్లడ్ బైబిల్లో రాయబడింది. ఆకాశపు వాకెండ్లను విప్పి. ఆకాశ వాకెండ్ ఎట్లుంటే తెలియదు. మరి మనకి ఇంట్లో వాకెండ్ ఎలాగున్నాయో తెలుసు, కిటికీలు ఎలాగున్నాయో తెలుసు, వెంటిలేటర్స్ ఎలాగున్నాయి, గవాక్షం ఎలాగుందో తెలుసు. కానీ వీ డోంట్ నో హౌ లాంగ్ ఈజ్ ద గేట్ ఆఫ్ హెవెన్, విండోస్ ఆఫ్ హెవెన్, వెంటిలేటర్స్ ఆఫ్ హెవెన్. ఒక్కసారి అలాగ వర్షం కురిస్తే ఇంకెంత కురుస్తుందో తెలియదు. భూమి అంతా నిండిపోయి కొండలు కూడా నిండిపోయేటట్లుగా కురుస్తుంది. మనుషుడేమో భూమి మీద పాపము చేస్తూ కొనసాగుతున్నాడు. 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో. ఇప్పుడు దేవుడేమో ఆ మనిషిని ఆ పాపంలో నుండి తేలియాడు చేసి అరారతు కొండ మీదకి ఓడలో తీసుకొని వచ్చినాడు. పాపమును బట్టి మనుషుడు మునిగిపోయాడు, దైవకృపను బట్టి మనుషుడు కొండ మీద ఉన్నాడు. ఆ ఓడ యేసుక్రీస్తే, ఆ అరారతు కొండ యేసుక్రీస్తే, ఆ భద్రత యేసుక్రీస్తే. ఇది ఎక్కడైనా వింత కనిపిస్తుందా? వింతలు మయం ఆదికాండం. మనిషిని యొక్క పొరపాట్లన్నీ ఒకవైపు జరుగుతున్నా దేవుడు తన ప్రణాళికలో తన శేషంలో ఉన్న మనిషిని కాపాట కొరకు ఏర్పాటు చేసిన ప్రణాళిక ఎంత దొడ్డది. అప్పటిదాకా వర్షమే లేదు. వర్షం వస్తుందని చెప్తే ఎలాగొస్తుంది, ఎట్లొస్తుంది, ఎట్లుంటుంది అని అనుకుంటా. మీకు తెలుసో తెలియదో, మిడిల్ ఈస్ట్లో సాధారణంగా వర్షం పడదు. అక్కడ వర్షం పడితే ఇక్కడ మనకి పడుతున్నట్లు తుంపర్లు పడతా ఉంటే వాళ్ళ ఆఫీసులకు వెళ్లకుండా లీవులు పెట్టేసి కిటికీలు తెరుచుకొని చూస్తాం, అబ్బా చినుకులు పడుతున్నాయి. సహారా ఎడారిలో, తారెడారిలో ఇలాగ వర్షాలు పడుతుంటే అబ్బా వర్షం పడుతుంది. ఇక్కడ వర్షం అంటే ఇలాంటి హైదరాబాద్లో కురిసినట్టు కాదు, ఏదో చినుకులు జల్లలు అలాగ పడుతుంటే ఇక్కడ జల్లలు పడుతున్నాయని ఎదురు చూస్తూ ఉంటారు. అంటే వర్షం అంటే ఇలాగ ఉంటుందని సమరపడిపోతూ ఉంటారు కదా. మరి ఆ దినాల్లో వర్షం లేదు, భూమిలో నుండే తేమొచ్చి నేలనంతటినీ తడిపేది. ఒకసారిగా వర్షం పైనుండి వస్తుంది. వర్షం సృష్టికర్త ఎవరు? క్లౌడ్ బర్స్టింగ్ అంట, క్లౌడ్ సీడింగ్ అంట, చాలా టెక్నాలజీ వచ్చినాయి. ఏ టెక్నాలజీ నిలబడలేకపోయింది. క్లౌడ్ సీడింగ్ అని సిల్వర్ నైట్రేట్ తీసుకుని వచ్చి ఫ్లైట్లో అరవు తీసుకొని వచ్చి ఆకాశం అంతా మేఘం అంతా తిప్పేసి వచ్చే వర్షం కూడా రాకుండా అయిపోయింది కొన్ని చోట్ల. ఇప్పుడు ఎవరు చేశారండి క్లౌడ్ సీడింగ్? ఏరులై పారుతుంది మూసి, గోదావరి కట్టలు తెంచుకొని పారుతుంది. ఎవరు చేశారు ఇది సృష్టి? దేవుని యొక్క అద్భుతం ఎంత గొప్పది. అందుకే ఈ ఆకాశ వాకెండ్లు 2 సందర్భాలని నాకు తెలిసి చెప్పబడ్డాయి. మొదటి సందర్భం ఉగ్రత, రెండవ సందర్భం ఆశీర్వాదం. మలాకి 3:10. దేవుని మందిరములో ఆహారం సమృద్ధిగా ఉండనట్లు ఎవరు 10వ వంత తీసుకొని వచ్చి ఇక్కడ దేవునికి అర్పిస్తారో వారి మీద ఆకాశపు వాకెండ్లను విప్పి దేవుడు విస్తారమైన ఆశీర్వాదం కుమ్మరిస్తారు. ఓన్లీ ట్వైస్ ద విండోస్ ఆఫ్ ద హెవెన్స్ కుడ్ బి ఓపెన్డ్. ఇంక మిగతా పూటికి మన మాదిరి వేడి ఉంది, పోగొస్తుంది, కిటికీలు తీయండి అనరు అక్కడ. ఓన్లీ ట్వైస్ ద విండోస్ కుడ్ బి ఓపెన్, ఓన్లీ వన్స్ టు సెండ్ ద రాత్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఉగ్రత భూమి మీదకి పంపించడానికి ఆదికాండము 6-7 అధ్యాయాలు తెరవబడినాయి. దేవుని యొక్క ఆశీర్వాదం పంపించడానికి మలాకి 3:10 ఏర్పాటు చెప్పు. ఇప్పుడు ముందుకెళ్ళక మనపు పరలోకపు వాకెండ్లు తెరవబడే మొదటి సందర్భంలో ఉన్నామా, రెండవ సందర్భంలో ఉన్నామా? మొదటి సందర్భం వద్దుగాక వద్దు. రెండవ సందర్భంలోనే దేవుని యొక్క ఆశీర్వాదం కింద ప్రతి మనుష్యుడు ఉండి ఆ ఆశీర్వాద జల్లులను జల ప్రళయం కంటే మించినట్లుగా అనుభవించాలని దేవుని యొక్క ఆశ. అలాంటి అనుభవంలోనికి మనం వచ్చుట ద్వారా దేవునికి ఎంతో మహిమ, ఘనత, ప్రభావములు కలుగుతున్నాయని వాక్యం ద్వారా మనకిట్టే అర్థమవుతుంది. ఇప్పుడు ఆదికాండం అసమానమైనదని తెలియచేయటానికి
ఇప్పుడు ఎన్నో కారణం? 4 అయినాయా 3 అయినాయా? 4 అయినాయి. ఇప్పుడు 5వ కారణం చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తా. ఈ పుస్తకం దేవుడు అనే మాటతో ఆరంభించబడుతుంది. 1వ అధ్యాయం 1వ వచనం. కొంతమంది భక్తులు అడుగుతుంటారు కదా, భక్తులు అంటే దేవుడు ఎక్కడున్నాడో చూపి అని. వాడికి చెప్పండి దేవుడు మా చేతిలోనే ఉన్నాడు అని. ఎక్కడున్నాడో చూపి అంటే చూయించండి. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు ఇదిగో ఇక్కడ రాశారు చూడు, గాడ్ ఈజ్ హియర్. ఆ 1వ అధ్యాయంలో ఎన్నిసార్లు రాశారు తెలుసా? నాకు తెలిసి 20 సార్లు పైగానే రాసింటారు. దేవుడు 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 దేవుడు. గాడ్ సెడ్ లెట్ దెర్ బి లైట్స్, వెలుగు కలుగునగా కానీ దేవుడు పలికెను. కనుక దైవత్వం యొక్క పరిపూర్ణత అక్కడే మనకు కనిపిస్తుంది. విచిత్రం ఏంటంటే దేవునితో మానవ జాతి ఆరంభించబడింది, కానీ ఎక్కడ ముగించబడిందో తెలుసా? 4000 సంవత్సరాలుగా దేవునితో నడిచిన తర్వాత మనుషుడు ఆ స్థానంలోనికి రాకూడదు, కానీ వచ్చాడు. అది విషాదం. ఏంటది? మలాకి 4వ అధ్యాయం ఆఖరి వచనం. నేను వచ్చి దేశమును ఎక్కడికి వచ్చాడు? ఎక్కడికి వచ్చాడంటే దేశానికి వచ్చారంటారు ఏంటండి? మీరు ఒకవైపు వెళ్తుంటే నేను ఒకవైపు వెళ్తాను. The Old Testament, the first book, first chapter, first verse started with God, and the Old Testament, last book, last chapter, last verse ended with curse. మీరు ఎవరైనా ఇంగ్లీష్ బైబిల్ ఉంటే ఆఖరి పదం ఏనా సరే తెలుసా? కర్స్. మనకు తెలుగు బైబిల్లోనేమో ఆఖరి వచనంలో మొదటి వరుసలో శాపం అనే మాట చెప్పబడింది. ఇంగ్లీష్ బైబిల్ ఉన్న వాళ్ళకి ఆఖరి పదం అదే. ఇంకా దాంతో పాత నిబంధన ముగించిపోదు, మలాకి గ్రంథం ముగిసిపోతుంది. స్టార్టెడ్ విత్ గాడ్, ఎండెడ్ విత్ కర్స్. దిస్ ఈస్ ద ట్రావెల్ ఆఫ్ మ్యాన్ ఇన్ ద ట్రావెల్స్ ఆఫ్ 4000 లాంగ్ ఇయర్స్. 4000 సంవత్సరాలు దేవుడితో మనుషుని నడిచిన తర్వాత దేవుడి దగ్గరికి చేరాలి కదండి. ఎక్కడికి చేరాడు మరి? శాపము దగ్గరికి చేరాడు. తర్వాత 400 సంవత్సరాల నిశ్శబ్దం మలాకికి, ఆది కాండానికి మన్నించింది, మత్తయి సువార్తకు. తర్వాత శాపాన్ని రూపుమాపటి కొరకై ఆశీర్వాదమున కర్త అయిన యేసునాథుడి భూమి మీదకి కాళ్ళు పెట్టాడు. దేశం మీదకి శాపము లేదు, దేశం మీదకి దేవుని ఉగ్రత లేదు, దేశం మీద యేసు రక్తము పొల్లి ప్రవహించింది. మామూలుగా మనం కొన్నిసార్లు చెప్తుంటాం కదా, దైవజనులకు కన్నీరే ఎంతో బలమైన కార్యాలు చేస్తుందంట. దైవజనులు మోకాళ్ళు అక్కడ కాలు పెట్టారు బ్రదర్, పెద్ద పెద్ద గొప్ప సేవకులు వచ్చి భక్సింగారు ఆయన చదువుకున్న వారు వచ్చి అక్కడ కాలు పెట్టారు బ్రదర్, దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు అని మనం అంటాం. ఒక దైవజనుడు గొప్ప కాలు పెడితే గొప్ప కార్యాలు జరిగితే, ఆయన చెమట గారిస్తే గొప్ప కార్యాలు జరిగితే, కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు చేస్తే, దేవాతి దేవుడు ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు ఎవడను సమీపింపరన్న మహామహిమల అమరత్వము కలిగి అద్వితీయ సర్వదేవుడయ్యుండి, రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయ్యుండి, జగదుత్పత్తి మొదలుకొని వధించబడిన దేవుని గొర్రెపిల్ల మానవాకారాన్ని భూమి మీద అడుగు పెట్టిన తర్వాత శాపమా ఆశీర్వాదమా? ఏమంటారు? దీనికి ముంగుర్తుగా ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాము తన కుమారుని తీసుకొని దేవుని చూపించి ఆ పర్వతం మీదకి వెళ్ళి ఇస్సాకును బలర్పించడానికి వెళ్ళాడు. ఇస్సాకును బంధించినాడు, బలిపీఠం కట్టాడు, కత్తి తీసి ఇస్సాకును చంపబోయాడు. అప్పుడు దేవుని యొక్క దూత పైనుండి స్వరం, అబ్రహామా అబ్రహామా, ఆ చిన్నవాని మీద చేయి వేయొద్దు. మరి ఎవరిని అప్పగించాలా? ఇదిగో ఇక్కడ చూడు, ర్యామ్ కాట్ ఇన్ ద థికెట్. కొమ్ములు తిరిగిన పొట్టేలు అక్కడుంది. పొట్టేలు కొండ మీద కాలు పెట్టింది. ఇప్పుడు కింద వచనాల్లో మనం చూస్తే, దీనిని బట్టి నీవు దేవునికి భయపడవాడు అని నేను ఎరుగుదును గనక నేను నిన్ను ఆశీర్వదించదను. వేర్ దెర్ ఇస్ ఎ ఫీట్ ఆఫ్ ల్యామ్ అండ్ ర్యామ్ దెర్ ఇస్ ఎ బ్లెస్సింగ్. వేర్ దెర్ ఇస్ ఎ ఫీట్ ఆఫ్ ద సేవియర్ దెర్ ఇస్ ఎ బ్లెస్సింగ్. నో మోర్ కర్స్. అక్కడ శాపము లేదు. పరలోకములో మొట్టమొదటి లక్ష్యం ఇదే. ఇది పరలోకపు గవిని, అది
మన్నించండి. ప్రకటన గ్రంథం 21:22 మనం చూస్తాం. అక్కడ దుఃఖం లేదు, ఏడ్పు లేదు, మరణం లేదు, పదాలన్నీ రాయబడుతున్నాయి. తర్వాత ఏంటి? దెర్ ఈజ్ నో కర్స్, అక్కడ శాపము లేదు. అదే ప్రభుత్వం ఉండే భాగ్యంలోనికి మనం తీసుకురాబడుతున్నాం. దేవుని యొక్క ఏర్పాటులోనికి దేవుడు మనల్ని తీసుకురావటం కొరకై యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఇచ్చిన ఆశీర్వాదాల సంపద అన్నీ గ్రంథస్థం చేయబడ్డాయి. ఇప్పుడు దేవునితో ఆరంభించబడిన మనం పాత నిబంధనలో వాళ్ళైతే ఎక్కడ ముగించినారు? శాపం దగ్గర ముగించినారు. కొత్త నిబంధనలో మనం ఎక్కడ ముగిస్తున్నాం? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో అక్కడ శాపమే, గొర్రెపిల్లే వెలుగు, గొర్రెపిల్లే దేవాలయం. ఆ పట్టణము ప్రాకారములు, ఆ పట్టణము గుమ్మములు. ఆదికాండం 28:17 ఒకే గుమ్మము, గేట్ ఆఫ్ హెవెన్. అక్కడికి వెళ్ళిన తర్వాత గేట్స్ ఆఫ్ ద సిటీ. ఒక గుమ్మము ఆరంభించబడింది, 12 గుమ్మాల దగ్గరికి వెళ్ళాము. ఇక్కడేమో మనుషుని దగ్గర ఆరంభించబడింది, అక్కడేమో దేవుడి దగ్గరికి వెళ్ళాము. ఇక్కడేమో భూమి మీద ఆరంభించబడింది, అక్కడేమో పరిశుద్ధ పట్టణం దగ్గరికి వెళ్ళాము. వాట్ ఎ గ్రేట్ ట్రావెల్ ఈస్ దిస్. సో వీ హ్యావ్ టు టేక్ ఎ ట్రావెల్ త్రూ ద స్క్రిప్చర్స్ విత్ ద హోలీ స్పిరిట్. అందుకే 119వ కీర్తనలో కీర్తనకాడన్నాడు, యాత్రికుడినైనా నేను కీర్తనలు పాడుట కొరకు నా బస్సులో నీ కట్టడలు నాకు హేతువులాయను. ఇప్పుడు చెప్పండి, మనం ఎక్కడున్నాం? ఆదికాండమా, ప్రకటన గ్రంథమా, ఎక్కడలేమా? ఆదికాండం 28వ అధ్యాయంలో యాకోబు బెర్షెబా నుండి బయలుదేరాడు. లాభననే తన మామగారి ఇంటి వైపు పరుగులు తీర్చడానికి బయలుదేరి ఉండగా దేవుడు ఆయన కరుణించి జ్ఞాపకం చేసుకొని దాదాపు 2 రోజుల ప్రయాణమో 3 రోజుల ప్రయాణం, ఎన్ని రోజుల ప్రయాణం జరిగిందో తెలియదు. కానీ కొంతమంది బైబిల్ పండితులు 1 రోజే అంటారు, కొంతమంది 2 రోజులు అంటారు. సరే, లూజ్ అనే ప్రాంతం, బేతేల్ అనే ప్రాంతానికి వచ్చిన తర్వాత ఆయనకి అది లూజు బేతేల్ అని అప్పుడు తెలియదు. రాత్రి తలగడగా చేసుకుని ఒక రాత్రిని తీసుకుని పడుకోవటానికి ఆరంభించినాడు. పడుకున్నప్పుడు దేవుడు తనతో మాట్లాడటానికి మునుపు అద్భుతమైన దృశ్యం ఆయన చూచాడు. నిచ్చెన వేయబట్ట, దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉండట, దేవుడు పైనుండి మాట్లాడట, ఇవన్నీ యాకోబు అనుమతించాడు. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఈ సంఘం యొక్క మందిరం యొక్క దర్శనం హెబెలుకి రాలేదు, హనోకుకు రాలేదు, నోహకు రాలేదు, అబ్రహాముకు రాలేదు, విధేయతకు మారుపేరైన ఇస్సాకు కూడా రాలేదు. పారిపోతున్న యాకోబుకు వచ్చింది. ఇప్పుడు యాకోబు నిద్ర తెలిసి ఇది దేవుని మందిరమే కానీ వేరే కాదు. ఎవరు చెప్పారు ఆయనకి దేవుని మందిరం ఎట్లుంటుందని? దేవుని మందిరం అంటే ఎట్లుంటుంది చెప్పరేంటి? సాధారణంగా మనం దేవుని మందిరం అంటే ఒక అభిప్రాయం ఉంటుంది. ఏమైనా అభిప్రాయం ఉంటుంది? ఇలాగేదో ఆర్సీ బిల్డింగు, తర్వాత ఏంటి ఫాల్స్ రూఫింగు, ఏసీలు అన్నీ పెట్టుకొని, టేబుల్, ఫ్యాను, తర్వాత ఇది మైక్రోఫోను, ఇప్పుడంతా లైవ్ స్ట్రీమ్స్ వచ్చినాయి, ఒక బల్ల కానకి పెట్టే, సిస్టర్స్ ఒకవైపు, బ్రదర్స్ ఒకవైపు, పిల్లలు గంతలు వేసేవాళ్ళు, వంటలు చేసేవాళ్ళు, పార్కింగ్, రకరకాలు ఇవన్నీ ఉంటే అబ్బా బయట వాక్యాలు రాయడం ఇవన్నీ కనిపిస్తే దేవుని మందిరం అనుకుంటాం. మరి యాకోబు ఆ స్థలంలో బేతేల్లో ఏంటి కట్టడం లేదే, మైకులు లేవే, లైవ్ స్ట్రీమ్ లేదే, వంటలు చేసేవాళ్ళు లేరే, పార్కింగ్ స్లాట్ లేదే, మనుషులు సిస్టర్స్ రాలేదు, బ్రదర్స్ రాలేదు. దేవుని మందిరంలో మొట్టమొదట వెళ్ళిన వ్యక్తి ఒక్కడే. పేరేంటి? యాకోబే. అది పగలపూట కూడా కాదు, రాత్రిపూట వెళ్ళాడు. మనకు పగలు రావటానికి ఇబ్బంది, ఇంకా రాత్రి ఇంకేం వెళ్తాం. అందుకని ఆల్ నైట్ ప్రేయర్ అన్నా, వాచ్ నైట్ సర్వీస్ అన్నా, సాధారణంగా వెళ్ళాలంటే మనకి కష్టం. రాత్రి ఎక్కడ వస్తానులేండి, అలసిపోయాం కానీ, ఒకళ్ళే ఉన్నాం కానీ, దారింపులు రావాలంటే కష్టం కానీ. చూడండి, ద రెవల్యూషన్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ వాజ్ నాట్ రివీల్డ్ ఇన్ ద డే టైమ్, బట్ ఇట్స్ ఇన్ ద నైట్. ఏమిది జ్ఞాపకం చేస్తుందంటే సంఘం వెళ్ళే పరిస్థితి ఏదంటే మిట్ట మధ్యాహ్నం యొక్క వెలుగు కాదు, చీకటిలో వెళుతుంది. అందుకే దేవుని మందిరంలో రాత్రి నిల్చుండేవాళ్ళు. చూడండి, 134వ కీర్తన 2వ వచనమా, 134వ కీర్తన 2వ వచనమా,
చదవండమ్మా. 134 మొదటి వచనం, యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిల్చుండు వార్లారా, దే దట్ అబాయిడ్ ఇన్ ద నైట్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. యెహోవా మందిరంలో రాత్రి నిల్చున్న మొదటి వ్యక్తి ఎవరు? యాకోబే. ఈ వాక్యం రాయబడక మునిపే యాకోబు నిల్చున్నాడు. నేను ఇలాగ చెప్తే తప్ప యాకోబు నిల్చున్న దాన్ని గుర్తించి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రాశాడంటే దట్ ఈస్ ద ఫోర్ సైట్ అండ్ డెప్త్ ఆఫ్ ద హోలీ రిట్స్. దైవ వాక్యం యొక్క లోతు అది, దూరదృష్టి అది. యెహోవా మందిరంలో రాత్రి నిల్చుండు వార్లారా. రాత్రి నిల్చుండడం అంటే అర్థం ఏంటి? లైట్లు వేసుకొని ఫ్యాన్ వేసుకుని ఉండాలనా? పగలు రాత్రి భౌతికమైనది కాదు. రాత్రి అంటే కష్టం, ఇబ్బంది, తేళ్ళు, పాములు, జర్రెలు, ఇవన్నీ అంటే చాలా కష్టమైన పరిస్థితులు. రాత్రి మనం వెళ్ళడానికి ఇష్టపడం కదా, పగలైపోతే ఎంత బాగుంటుందో అని అనుకుంటాం. కానీ రాత్రి అనుభవంలో వెళుతున్నప్పుడు దేవుని మందిరములో నిలిచిండట చాలా ప్రాముఖ్యం. సాధారణంగా మనకు పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడు మందిరానికి వస్తాం. కష్టాలు ఉంటే ఫెయిల్ అయిపోతే మందిరానికి వస్తామా? పెళ్ళి కాకపోతే వస్తారా? పిల్లలు కాకపోతే వస్తారా? ఇబ్బందులు అయితే వస్తారా? ప్రమోషన్ రాకపోతే వస్తారా? నిరుత్సాహం, కృంగదల కలిగితే వస్తారా? మీలాంటి భక్తులు వస్తారు కానీ కొంతమంది రాలేరు. ఏ పెడతారులేండి, వెళ్ళి కాళ్ళే అరిగిపోయాయి కానీ దేవుడు మా ప్రార్థన ఏమో ఆలకించలేదు కానీ మాకేం మేలు చేయలేదు కానీ వెళ్ళని వాళ్ళకి చాలా మంచి జరిగినాయి అంటారు కొంతమంది. వాళ్ళు ఏం బైబిల్ కూడా చదవరు, ప్రార్థన కూడా చేయరు, మందిరానికి కూడా క్రమంగా రారు. కానీ వాళ్ళకి సరైన సమయానికి చదువులు అయిపోయినాయి, సరైన సమయానికి మంచి ఉద్యోగం వచ్చింది, సరైన సమయానికే మంచి అమ్మాయి అబ్బాయి దొరికారు, పిల్లలు, కారు, స్లాట్లు, ఇంకేంటి అన్నీ వాళ్ళకి వచ్చేసినాయి. మేము బైబిల్ ఎప్పుడు పిల్లప్పటి నుండి పట్టుకున్నాం, సండే క్లాస్కి వెళ్ళాం, కిరీటాలు ధరించినాం, పాటలు పాడాం, యాక్షన్ సాంగ్స్ వేసాం, ప్రైజులు తీసుకున్నాం, మీటింగ్కి వెళ్ళాం, బాప్తిజం తీసుకున్నాం, సువార్తకి వెళ్ళాం, మైకులు పట్టుకున్నాం, వంటగదిలో పని చేస్తున్నాం, చెప్పుల స్టాండ్లో పని చేస్తున్నాం, టాయిలెట్ శుభ్రం చేస్తున్నాం, సంచి తగిలేసుకుని బయటకు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాం. మాకేమో సబ్జెక్టులు ఎన్ని బ్యాక్లాగా ఉన్నాయి. ఇంకా పెళ్ళిళ్ళు కావట్లేదు, ఇంకా ఉద్యోగాలు రావట్లేదు, ఇంకా పిల్లలు సెటిల్ కావట్లేదు, ఇంకా రోగం బాగా కావట్లేదు, ఇంకా అప్పులు తీర్చబడట్లేదు, ఇంకా ఇబ్బందుల్లోనే ఉన్నాం. బయటికి ఎప్పుడు రాగలం ఇక్కడి నుండి? ఇబ్బందుల కొలంలో నుండి ఇంకేం వెళతానులేండి అంట. యాకోబు పరిస్థితులన్నీ బాగున్నప్పుడు రాత్రి నిల్చున్నాడా? ప్రాణం అరిచేతులు పట్టుకొని వెళుతున్నాడు. చంపటానికి వచ్చింది ఎవరో బయట వాళ్ళు అంటే భరించవచ్చు, ఎవరో మనకి ప్రత్యర్థులైన వాళ్ళు లేకపోతే క్రైస్తవ శత్రువులు చంపటానికి వచ్చినారంటే ఏదో సరేలే వాళ్ళు చంపటానికి వచ్చింది. తోడుబుట్టిన అన్నే ఏ తల్లి యొక్క స్తన్యమును అన్నపానం చేశాడో, అన్నపానం చేసిన తర్వాత తల్లి యొక్క స్థానాన్ని పానం చేసిన తమ్ముడికే ఇలాంటి బాధ వస్తే తమ్ముడు ఎక్కడ పరిగెత్తాలా? సాధారణంగా మనకు తోబుట్టువులు అనేది ఎందుకుంటారు? కష్టాల్లో ఉన్నప్పుడు అక్కతోనో, చెల్లితోనో, అన్నతోనో, తమ్ముడితోనో మాట్లాడుకుంటారు. ఎంత దూరం ఉన్నా కష్టాల్లో ఒకటైపోతారు కదా. అదే అన్న ద్వారే కష్టం వస్తే, తమ్ముడి ద్వారే కష్టం వస్తే, చెల్లి ద్వారే కష్టం వస్తే, అక్క ద్వారే కష్టం వస్తే, తోబుట్టుల ద్వారే కష్టం వస్తే ఎక్కడికి వెళ్ళాలా? అందుకే ప్రభు అన్నాడు నా దగ్గర రండి అని. మనం ఏం చేస్తామంటే ఆయన దగ్గర తప్ప ఇంకెక్కడికి వెళ్ళమన్నా రెడీగా ఉంటాం. మత్తయి 11వ అధ్యాయం, కమ్ అంటు మీ, నా దగ్గర రండి, నా దగ్గర రండి. యాకోబు అలాగ బయలుదేరి అక్కడికి వచ్చినప్పుడు దేవుడు ఆయనకు ప్రత్యక్షమైంది. ఇట్ వాజ్ సచ్ ఎ టెరిబుల్ థింగ్. యాకోబుకి అంత కష్టమైన పరిస్థితుల్లో దేవుడు ఆయనకు ప్రత్యక్షమై దేవుడు ఆయనతో మాట్లాడాడు. నేను నిన్ను విడువను అంటే నిన్ను అమ్మగారు నాన్నగారు ఇడిచిపెట్టినారు, మీ అన్న ఇడిచిపెట్టాడు, మీ దాసులు పనివారు ఇడిచిపెట్టారు, ఇరుగు పొరుగు అంతా నేను ఇడిచిపెట్టారు. యు బికేమ్ అలోన్. యాకోబు జీవితంలో ఒక్కడే చాలాసార్లు ఉండిపోయాడు. 28వ అధ్యాయంలో ఒక్కడే ఉన్నాడు. 32వ అధ్యాయంలో స్పష్టంగా రాశారు, జాకబ్ వాజ్ లెఫ్ట్ అలోన్ అట్ ద క్రూక్ ఆఫ్ హెబ్మా. అదేంటి 32వ అధ్యాయంలో ఏ వాగది? ఎబ్బోకు రేవు దగ్గర ఉండిపోయాడు. ఒక్కడే అక్కడ మిగిలిపోయాడు. చూడండి, సాధారణంగా మనం ఒక్కళ్ళే ఉండాలంటే ఎంత అబ్బా నేను ఒక్కళ్ళైపోయాను అన్న. ఒక్కళ్ళే ఎవళ్ళు ఉంటాయంటే సింహాలు ఉంటాయి, గుంపులు ఏముంటాయంటే, నాన్నడితో చెప్పాలా మీరు చెప్తారా? సరే
చెప్పమంటారా, మీరు చెప్తారా? తెలుసా? గుంపులు గుంపులు ఏముంటాయి? బహుశా పందులు ఉంటాయేమో, బహుశా చీమలు ఉంటాయేమో, అన్ని గుంపులు గుంపులు కనిపిస్తాయి. గొర్రెలు ఉంటాయేమో, మేకలు ఉంటాయేమో, కానీ సింహాలు అలా కాదు. ఒకసారి ఎవరు అరిస్టాటిల్ అనుకుంటా, హిట్లర్ పేరు కరెక్ట్ గుర్తు రావట్లేదు, ఇలాగన్నాడు, ఐ ఆమ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎ ట్రూప్ ఆఫ్ లయన్స్ లెడ్ బై ఎ ల్యామ్, but I am afraid of the sheep led by a lion. That lion is the lion of the tribe of Judah, Jesus Christ. సింహాల గుంపును నడిపించే గొర్రెను చూసి నేను భయపడను, గొర్రెల గుంపు నడిపించే సింహాన్ని చూసి నేను భయపడతా. ఆ సింహమే యూదా గోత్రపు సింహము, ఆయన పేరే యేసు. ఎప్పుడైనా సింహాల గుంపును గొర్రెలు నడిపిస్తాయా? నెవర్. అలాంటి దానికి నేను భయపడిన, ఎందుకంటే సింహాల గుంపునే గొర్రెలు నడిపించినంటే గొర్రె ఎంత శాతగానే ఉండాలా, దానికంటే ఎంత శాతగానే ఉండాలి ఈ సింహాలని అనుకుంటా. బట్ సింహం ఒకే ఒక్కడు రాజు. అందుకే 28వ అధ్యాయం సామెతలు మొదటి గ్రంథంలో మొదటి వచనంలో చెప్పబడింది, 6000 సంవత్సరాల మానవ చరిత్రలో మహాజ్ఞానం అన్నాడు, నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటా. ఇక్కడ అన్ని సింహాలేనా ఉండేది? చీమల. సింహాలు రాత్రి అనే కష్టాల్లో ఒక్కళ్ళే ఈదటానికి ఇష్టపడతారు, ఒక్కళ్ళకే బహుమానం. మిస్ యూనివర్స్ అయిందనుకోండి, నాకు ఒక్కళ్ళకే బహుమానం ఎందుకు పెడతారు, ఇంకా 10 మంది ఉన్నారు కదా వాళ్ళకి కూడా తీసుకుని వచ్చి అందరికీ రిటర్న్ పెట్టండి అంటారా? ఎవరైనా ఒక్కళ్ళకి ఇస్తుంటే ఒక్కళ్ళే పొందితే గోల్డ్ మెడల్ ఇస్తారు, 20 మందికి ఇస్తారా ఒక సబ్జెక్టులో? 10 మందికి ఇస్తారా? 5 మందికి ఒక్కళ్ళే. 1 విన్నర్, ఫస్ట్ ప్లేస్ గోస్ టు 1 పర్సన్. ఎంసెట్లో ర్యాంకులు కాదు, ర్యాంక్ నెంబర్ 1 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 1. ఇదే చైతన్య నారాయణ కాదు. 2 2 2 2 2 2 3 3 3 3. ఇంట్లో వాళ్ళ అమ్మ నాయన రే ఏమొస్తుంది, ఆ టీవీ ఆఫ్ చేయరా, 1 1 2 2 2 2 3 3 చెప్తే. యేసు ప్రభువు అలాగుండదు. దేర్ ఈస్ నో ఈక్వల్ ర్యాంకింగ్ ఫర్ ఎవరీ వన్. ఒకటంటే ఒకటే, 2 అంటే 2, 3 అంటే 3. దేవుడు యాకోబుని అలాగా ఆశీర్వదించినాడు. ఇప్పుడు యాకోబు లేచి తెల్లగడగా చేసుకున్న ఆ రాతిని తీసి దాని కొన మీద నూనె పోసి ఇది దేవుని మందిరం అవుతుంది, స్తంభం అవుతుంది అని చెప్పి నేను ఇంకొన్ని విషయాలు చెప్పి ముగిస్తా, టైం అయిపోయింది. 5 తేడాలు చెప్తా. దేనికి? దిండుకి, స్తంభానికి. వాక్యం చెప్పమంటే దిండు స్తంభం అంటారు ఏంటి బ్రదర్ అని నేను చెప్పేది కదా, బైబిల్లో రాసి 28వ అధ్యాయం. దానికి వేరే పేరు. ఇప్పుడు తెలుగు నేను చెప్పాను కదా, తెలుగు భాషకి దెర్ ఈజ్ ఎ లగ్జరీ, యూ కెన్ యూజ్ ఎనీ నంబర్ ఆఫ్ వర్డ్స్. ఇంగ్లీష్ భాషకి అయితే పిల్లో ఒకటే, దిండే దిండే దిండే. తెలుగులో ఏం వాడతాం దానికి? తలగడ అని కూడా వాడతాం, దిండే అని వాడతాం, ఇంకా మెట్ట, మెత్త. ఓకే, గ్రామీణ భాష. ఓకే, చాలా కాలం కిందట విన్నట్లుంది నాకు ఇది, మెత్త తీసుకురాదు. చూడండి, వాట్ ఏ లగ్జరీ, వీ హ్యావ్ సో మెనీ వర్డ్స్ టు యూజ్. అయితే ఇంగ్లీష్లో ఒక పదం ఉంది, వన్స్ పిల్లో షెల్ బి టర్న్డ్ ఇంటు ఏ పిల్లర్. దట్ ఈస్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. If a pillow is a pillow until the end, there is no meaning in it. Pillow has to be turned into a pillar, then there is a meaning. దేవుని మందిరంలో ఒక దిండు, తలగడగా చేయబడిన రాయి, ఒక మెత్త స్తంభముగా చేయబడాలి. ఈ 90 degreesలో జరిగే ఈ ప్రాసెసే దేవుని మందిరంలో జరుగుతుంది. ఎనీథింగ్ లెస్ దెన్ దట్ ఈజ్ నో వర్క్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. దేవుడు అలాగ మనం ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. సరే, ఇప్పుడు తేడాలు చెప్పనా? నాకంటే మీకు బాగా తెలుసు, కాకపోతే నా పని ఏంటంటే ఖాళీగా ఉంటాను కదా, అన్నీ ఏరుకొని పెట్టుకొని ఉంటాను ఒక దగ్గర. పరిగె ఏరుకునేకి నాకు టైం ఉంది, మీకు కోత కోసేకే టైం లేదు, ఇంక మీకు పరిగె ఏరుకునేకి ఎక్కడ టైం ఉంటుంది. మొదటిది ఏంటంటే దిండు ఎప్పుడు సమాంతరంగా ఉంటుంది, ఇట్స్ హారిజాంటల్, భూమికి దగ్గరగా ఉంటుంది.
దిండు సమాంతరంగా పెట్టుకోకుండా ఇటు నిలువ పెట్టుకొని నిద్రపోయిన వాళ్ళు ఉంటే చేయొద్దండి. ఒకవేళ అట్లా మీరు ప్రయత్నం చేసినా ఉదయానికి ఇట్లే ఉంటారు. ఎవరన్నా వచ్చి ఏమని మాట్లాడదు, అరే ఇటు చూడు. మామూలుగానే దిండి చిన్నది పెట్టుకొని పడుకుంటేనే మనకు తెలియకుండా కొన్నిసార్లు పట్టుకుని పోతుంది. ఇంక ఇంటే చూస్తూ ఉంటాం. తర్వాత ఎవరో మన పిల్లలు, భర్త, భార్య ఎవరో తెలియకుండా వచ్చి వెనకనండి తిప్పేస్తే ఒకసారి సెట్ అయిపోతాం. సో వాట్ ఏ డేంజర్ ఇట్ ఈస్. దిండు ఎట్లుండాలో అట్లే ఉండాలా. దిండు భూమికి సమాంతరంగా ఉంటుంది, బట్ పిల్లర్ విల్ బి ఆల్వేస్ వర్టికల్ టు ద ఎర్త్. భూమికి స్తంభం ఎప్పుడు నిటారుగా ఉంటుంది. బైబిల్లో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో జయించు వారు నా దేవుని మందిరములో ఒక దిండుగా కాదు, దే షల్ బి పిల్లర్, స్తంభముగా ఉంటారు. సో హౌ ట్రాన్స్ఫర్మేషన్ హ్యాస్ టేకెన్ ప్లేస్ ఫ్రమ్ పిల్లర్ టు ద పిల్లర్. పాత నిబంధనలో ఉన్న పిల్లో నుండి, దిండు నుండి కొత్త నిబంధనలో స్తంభంలోనికి ఎలాగ మార్చబడిందో చూడండి. రెండవది, ఈ దిండు అక్కడికే ఉపయోగపడుతుంది. స్తంభం చాలామంది ఒక స్తంభం వేసుకున్నా చాలా పెద్ద కట్టడం కట్టుకోవటానికి అవకాశం ఉంటుంది. స్తంభం ఎంత మందిని అకామిడేట్ చేయగలదో దిండు అంతమంది తలలు పెట్టుకుని పడుకోవటానికి వీలవుద్దా? వీలు కాదు. ఒక దిండు తీసుకొని మీరు తల పెట్టుకున్నారనుకో, మీ కొడుకో కూతురు వచ్చి పక్కన అలాగే వాళ్ళు కూడా తల పెడితే, రే నీకే నాకు ఇది కుదరట్లేదు, నువ్వన్నా తీసుకో, నాకన్నా. యూ కెనాట్ షేర్ ఇట్, ఇట్స్ ఓన్లీ పర్సనల్. అది నీకు మాత్రమే సరిపోతుంది. ఇట్స్ నాట్ యూస్ఫుల్ ఫర్ అదర్స్. కనుక విశ్వాసులు చాలామంది దిండ్ల వలె ఉంటారు. దే ఆర్ ఆఫ్ నో యూస్ ఫర్ ఎనీబడి ఎల్స్. దే ఆర్ సెల్ఫ్ సెంటర్డ్ పీపుల్, యూస్ఫుల్ ఫర్ దెమ్ ఓన్లీ. వాళ్ళకు మాత్రమే ఉపయోగపడతారు. వాళ్ళు చెప్తారు కదా, ఇది నాది, ఈ చాక్లెట్ నాది, ఐస్ క్రీమ్ నాది. ఇక మీ భాషలో చెప్పాలంటే ఈ లెగ్ పీస్ నాది. నాది కాదు నీదే, ఇదిగో తీసుకో అని ఇచ్చేవాళ్ళు ఉంటారా? ఒకవేళ అట్లా ఇవ్వాలనుకున్నా కూడా ప్రార్థన చేసుకుని ఇస్తారు. ప్రభువా వాళ్ళు తింటున్నారు, అరగకుండా సహాయం చేయి ప్రభు. ఇప్పుడు ఎన్ని కారణాలు చెప్పాం? 2. మూడవది, దిండు ఎప్పుడు బలహీనంగా ఉంటుంది, స్తంభం ఎప్పుడు బలంగా ఉంటుంది. స్తంభం ఉన్నంత గట్టిగా దిండును మనము సాధారణంగా పెట్టుకోలేము. దిండు చాలా మెత్తగా ఉండటానికి మనం ప్రిఫర్ చేస్తాం. 4వది, దిండును చేసే మెటీరియల్ వేరే, స్తంభాన్ని చేసే మెటీరియల్ వేరే. దిండునైతే మనం కాటన్తో కానీ క్లాత్స్ కానీ విత్ ఎనీ సాఫ్ట్ థింగ్ వీ కెన్ డూ. బట్ స్తంభము నాట్ విత్ క్లాత్స్ బట్ విత్ కంక్రీట్. అది గట్టిగా ఉండటానికి చేస్తాం. 5వది, ఆఖరిది, దిండు ఎవరికి కనపడదు, స్తంభం ఇతరులకు కనిపిస్తుంది. ఇప్పుడు ముందుకు వెళ్ళక మనపు మనం దేవుని మందిరంలో దిండ్ల స్తంభాల, దిండు కాదు స్తంభం కాదు 45 degrees అనేవాళ్ళు ఉన్నారా కొంత? ఇక్కడ కాదు అక్కడ కాదు అని కొలసి 3:1 ప్రకారం మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతికి. స్తంభం పైనున్న చూస్తుంది, పై దిక్కును చూస్తుంది, పై సంగతులు ఆలోచిస్తుంది, పైకి సమీపముగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇలాగ చెప్తే తప్ప, మనుష్యుడు ఆదికాండం 11వ అధ్యాయంలో బాబేలు మైదానంలో లేదా షినారు మైదానంలో ఆకాశమునంటూ గోపురం కట్టాలని అనుకున్నాడు. తర్వాత వారి ప్రయత్నాలు అయిపోయినాయి, తారుమారైంది. ఇప్పుడు దేవుడు 28వ అధ్యాయంలో ఆకాశం నుండి భూమి మీదకి నిచ్చెన వేశాడు. ఇప్పుడు బాబెల్ ఈజ్ ఎ 180 degrees ఆపోజిట్ ఆఫ్ బేతెల్. బేతెల్లో దేవుడు పరలోకం నుండి భూమి మీదకి దిగి వచ్చినాడు. బబులోన్లో మనుషుడు భూమి మీద నుండి పరలోకానికి ప్రయత్నం చేస్తాడు. ఎవ్రీ అటెంప్ట్ మ్యాన్ మేక్స్ టు రీచ్ గాడ్ ఈస్ నథింగ్ బట్ బాబెల్. దెర్ ఆర్ సో బాబులోనియన్స్ అండ్ సో మెనీ బాబులోన్స్ బట్ ఓన్లీ వన్ బేతెల్. అందుకని యాకోబు ఎప్పుడు మాట్లాడినాడు, బేతేలులో నాకు ప్రత్యక్షమైన దేవుడు.
ఐ నెవర్ సాట్ గాడ్. దేవుడు నేనేం ఎతకలేదు, దేవుడు ఎలాగుంటాడు కూడా నాకు తెలియదు. సంగతులు విన్నాను కానీ అసలు నేను దేవుని చూస్తేనే దేవుని స్థలం అని గుర్తించలేనంత అమాయకంగా నేను ఉంటేనే. అలాంటి నా దగ్గరికి పైనుండి దేవుడు మానవుడిగా దిగి వచ్చి, అందుకే దీన్నే పరిశుద్ధాత్మ దేవుడు యాంప్లిఫై చేసి ప్రకటన 21లో చెప్పబడి మాట ఏంటంటే, బిహోల్డ్ ద టెబర్నకిల్ ఆఫ్ గాడ్ ఈస్ విత్ మ్యాన్. దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారి మధ్య కాపురము అంటున్నాం. ఇక్కడ ఒక్కడే ఉండిపోయాడు యాకోబు రాత్రి. మనం పరలోకానికి వెళ్తాం, అక్కడ చీకటి లేదు. గొర్రెపిల్లే దేవాలయం, ఆయనతో పాటు మనము సదాకాలం అక్కడ ఉంటాం. మనము తలగడుగా ఉన్న వారం స్తంభముగా మారాలని దేవుని యొక్క ఉద్దేశం. రాత్రిపూట దేవుని మందిరావరణంలో నిలిచిన వారం అంటే అర్థమేంటి? ఇవ్వబడిన మందిర ప్రత్యక్షతలో, కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, పోరాటాల్లో ఉండాలని దేవుని యొక్క అభిలాష. యేసు ప్రభు యొక్క శిలువ దగ్గరికి మనం వచ్చినాము, మరలా 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 రావాలి. వచ్చేసినాం కదా అని చూసుకొని వెళ్ళిపోయేది కాదు. రెండో వైపు ఏంటి? కాన్సెక్రేట్. ప్రభువా, నేను నీ కొరకు యాకోబువలే జీవించాలనుకుంటున్నాను, నన్ను వాడుకోవా. ఇది దేవుని మందిరమే కానీ వేరే కాదు, పరలోకపు గవిని ఇదే.